కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి జూపల్లి ముందు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆదిలాబాద్ లో జరిగిన సమావేశంలో మండిపడ్డారు. ఏజెన్సీ ఉద్యోగాల విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా తనకు ఏం తెలియటం లేదన్నారు. ఇతర పార్టీల నేతలు మంత్రుల వద్దకు వెళ్లి లెటర్లు తెచ్చుకొని లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు. ఏది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్పష్టంగా అసలైన దాన్ని ఎంపిక చేసుకొని మనం జిల్లా అధికారులకు పంపిస్తే ఆ యొక్క లిస్ట్ ని మోడిఫై చేసుకొని వేరే వాళ్ళకి లోన్ని ఈరోజు ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అది నా నియోజకవర్గం అదే కాదు. నేను అడిగితే అని ఎవరు చెప్పారంటే మంత్రి గారు చెప్పారని వాళ్ళు చెప్తారు. నిజంగా మంత్రి గారు చెప్తే ఏరియా లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండా మంత్రి గారు చెప్పినని ఈరోజు మంత్రి యొక్క సాక్షి చూపెడుతుంది. ఈ రకంగా బ్లాక్మెయిల్ ఒక అంశాన్ని ఈరోజు క్షేత్ర స్థాయిలో ఈరోజు లబ్ధిదారు తెలియకంటే ముందే అక్కడ జూనియర్ సింగ్ నుంచి ఎవరో ఆ యొక్క ప్రొసీడింగ్ బయట పెట్టుకొని ఆ లబ్ధిదారులకు ఇంటిమేషన్ ఇవ్వడం ఇది ఒక వరస్ట్ వ్యవస్థ. ఇది ఏదైతుందో దీన్ని కంపల్సరీ జిల్లా స్థాయిలో అధికారులు తప్పకుండా చెప్పాలి. అదేవిధంగా ఏజెన్సీలు ఈరోజు హాస్పిటల్ ఏజెన్సీస్ కావచ్చు, ఈరోజు నాగర్ ఉత్తూరు ఏజెన్సీస్ కావచ్చు, ఖానాపూర్ ఏజెన్సీస్ కావచ్చు, ఎవరు సార్ దానికి అపాయింట్మెంట్ చేసేది? ఈరోజు ఏజెన్సీ ఇన్ఛార్జ్ కనుక మీకు తెలవాలి. ఈరోజు కొన్ని ఏజెన్సీస్ ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయసంతం చూసుకుంటారు, నిర్మల్ అయితే మహేశ్వర రెడ్డి చూసుకుంటారు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేష్ యాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా ఒక కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామని కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.